అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ప్రణబ్ ముఖర్జీ యొక్క దేశానికి అందించినటువంటి సేవలు, మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకమైన భూమికను పోషించడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నతమైన పదవులను అనుభవించడం అనేది జరిగింది. భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం అనేది జరిగింది. తర్వాత 1998లో సోనియా గాంధీ ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడంలో ఇతని సహకారము మరవలేనిది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదన్నుగా నిలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విశేషమైన సేవలు అందించడం అనేది జరిగింది. కాబట్టి మనకు ప్రణబ్ ముఖర్జీ ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప మహనీయుడిగా పేర్కొనడానికి ఆస్కారం అనేది ఉంది. ప్రణబ్ ముఖర్జీ గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాం. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధన బిల్లు అమలు పొందడంలో ఇతని పాత్ర మరువలేనిది. అదేవిధంగా 2004 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి నవంబర్లో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొరకు మరి ఇతర పార్టీల యొక్క అభిప్రాయాలను తీసుకోవడంలో, తెలంగాణ ప్రత్యేక సాధన విషయంలో కీలక భూమికను అందించడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ప్రణబ్ ముఖర్జీ గురించి చెప్పుకుందాం. అంటే మనకు ప్రణబ్ ముఖర్జీ కనుక చూసినట్టయితే 1935 డిసెంబరు 11న ఆయన జన్మించడం అనేది జరిగింది. ఆగస్టు 31, 2020న కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈయన ఆగస్టు 31న మరణించడం అనేది జరిగింది. తుది శ్వాస విడిచడం అనేది జరిగింది. ఈయన దేశానికి కనుక చూసినట్టయితే ప్రణబ్ ముఖర్జీ 13వ రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు బాధ్యతలను నిర్వర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా 2009 నుంచి 2012 వరకు కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా ఈయన సేవలు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా 22 మే 2004 నుంచి అక్టోబర్ 2006 వరకు రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించాడు. నెక్స్ట్ 24 అక్టోబర్ 2006 నుంచి 22 మే 2009 వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్లానింగ్ కమిటీ డిప్యూటీ చైర్మన్గా 24 జూన్ 1991 నుంచి 15 మే 1996 వరకు బాధ్యతలు నిర్వర్తించడం అనేది జరిగింది. తర్వాత లోక్సభ సభ్యునిగా జంగీపూర్ స్థానం నుంచి మే 10, 2004 నుంచి 26 జూన్ 2012 వరకు ప్రాతినిధ్యము వహించడం అనేది జరిగింది. 1982-84లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అనేది జరిగింది. ఇతను 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరము ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీని నియమించడంతో ఈయన కాంగ్రెస్ పార్టీని విభేదించి రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని ప్రణబ్ ముఖర్జీ స్థాపించడం అనేది జరిగింది.
తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేది చేయటం అనేది జరిగింది. విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికను ఈయన భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా ఈయన వ్యవహరించడం అనేది జరిగింది. నెక్స్ట్ 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు. 1995లో విదేశీ వ్యవహారాల శాఖను ఈయన నిర్వర్తించాడు. 1973 నుంచి 74 వరకు పరిశ్రమల అభివృద్ధి కేంద్ర మంత్రిగా, 1974 సంవత్సరంలో షిప్పింగ్ రవాణా కేంద్ర మంత్రిగా, 74 నుంచి 75 వరకు ఆర్థిక శాఖ, 1975 నుంచి 77 వరకు రెవెన్యూ బ్యాంకింగ్ కేంద్ర మంత్రిగా, 1980 నుంచి 82 వరకు వాణిజ్య ఉక్కు గనుల శాఖ మంత్రిగా, 1984లో వాణిజ్య సప్లై కేంద్ర మంత్రిగా ఇతను అనేకమైనటువంటి బాధ్యతలు, ఉన్నతమైన పదవులు, కేంద్ర మంత్రిగా ఇతను 13వ రాష్ట్రపతిగా సేవలను అందివ్వడం అనేది జరిగింది. మరి ఈయన రాష్ట్రపతిగా 2012 జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు రాష్ట్రపతిగా దేశానికి ప్రథమ పౌరుడుగా ఎన్నో సేవలను అందివ్వడం అనేది జరిగింది. 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో పిఏ సంగ్మాను మాజీ లోక్సభ స్పీకర్ తన ప్రత్యర్థి అయిన మాజీ లోక్సభ స్పీకర్ పిఏ సంగ్మాని అతను ఓడించి ఇతను 70% ఓట్లను సంపాదించి రాష్ట్రపతిగా 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక కావడం అనేది జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ రచనలు కనుక ప్రణబ్ ముఖర్జీ గారి రచనలు కనుక చూసినట్టయితే మిడ్ టర్మ్ పోల్ ఆఫ్ ద ట్రాక్, బియాండ్ సర్వైవల్ ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ 1984, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ 2014, ద డ్రామాటిక్ డికేడ్, ద ఇందిరా గాంధీ ఇయర్స్ 2014, సెలెక్టెడ్ స్పీచెస్ 2015, ఏ సెంటినరీ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాల్యూమ్ 1964 to 84 to 2011. ఈ విధంగా ఇవే రచనలు కాకుండా ఇంకా అనేక రచనలను చేయడం అనేది జరిగింది. జాతీయ పురస్కారాలు కనుక చూసినట్లయితే 2008 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం అనేది జరిగింది. 2019 సంవత్సరంలో భారతరత్న అనేది అత్యున్నతమైన పురస్కారము ప్రణబ్ ముఖర్జీ గారికి లభించడం అనేది జరిగింది. విదేశీ పురస్కారాలు కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్ లిబరేషన్ ఫర్ హానర్ 5 మార్చి 2013లో ఇతనికి రావడం అనేది జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది ఐవరీ కోస్ట్ జూన్ 2016లో రావడం అనేది జరిగింది. ఇతనికి ఈ రచనలే కాదు, జాతీయ పురస్కారాలే కాదు, ఇంకా విద్యాపరమైనటువంటి గౌరవ డాక్టరేట్ను దేశ విదేశాలు తర్వాత మన దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా మరి ఇతనికి గౌరవ డాక్టరేట్ అవార్డులను ప్రదానం చేయడం అనేది జరిగింది. విద్యా గౌరవాలు కనుక చూసినట్టయితే 2011లో యునైటెడ్ కింగ్డమ్ వాల్యూ థాంప్టన్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ ఇతనికి రావటం అనేది జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మరి ఎన్నో సేవలు అందివ్వటం అనేది జరిగింది. అనేకమైనటువంటి పదవులు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నోసార్లు ఆర్థిక మంత్రిగా ఒక మహనీయుడిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దాంట్లో సంస్కరణలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా నిలిచి అధికారంలోకి తీసుకురావడానికి ఇందిరాగాంధీ హయాంలో కానీ పివి నరసింహారావు హయాంలో కానీ మన్మోహన్ సింగ్ గారి హయాంలో కానీ ఈ ఎన్నో కీలకమైనటువంటి సలహాల ద్వారా సూచనల ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఏ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడంతో పాటు దేశ అభివృద్ధికి అతను ఎన్నో వినూత్నమైనటువంటి ఆలోచన విధానం ద్వారా అతని మేధస్సు ద్వారా అతని ఆలోచన విధానం ద్వారా దేశానికి ఎన్నో సేవలు అందించాడు. కాబట్టి ఇతనిని ఒక గొప్ప వ్యక్తిగా మహనీయుడిగా పేర్కొనడానికి
అవకాశం అనేది ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ డిఎన్ఎస్ అకాడమీ ఫర్ మోర్ వీడియోస్ వాచింగ్ ద ఫర్ మోర్ వీడియోస్ డిఎన్ఎస్ అకాడమీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ and subscribe. Thank you for more videos. Thank you DNS Academy from Uyala Narsaya journalist. Thank you.